డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులు అరెస్ట్. త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందానికి అభినందనలు. వెల్లువ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడి వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన 6 వ్యక్తులను కోర్టుకు తరలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లా గ్రామంలో అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలుగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేశారు. అదే గ్రామానికి చెందిన 6 వ్యక్తులు పార్టీ చేసుకుని మద్యం సేవించి విగ్రహం ధ్వంసానికి పాల్పడినట్లుగా దర్యాప్తులో నిర్ధారించినట్టు మీడియా సమావేశంలో డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. కేసును చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన సిఐపి దొరరాజు, ద్రాక్షారామ ఎస్ఐ సురేంద్ర, పామర్రు ఎస్ఐ జానీ బాషా, రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు, మండపేట రూరల్ ఎస్ఐ చైతన్య, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ అభినందించినట్లు డీఎస్పీ రామకృష్ణ తెలియజేశారు. ఎస్సీ సెక్షన్ అది కూడా అట్రాక్ట్ అవడం అన్నది జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్ సెక్షన్స్ పెట్టుకుంటాం. వీళ్ళన్నీ కూడా మరి ఈ ఎస్సీ కేసు అంటే కనుక అది డిఎస్పీ క్యాడర్ అధికారి దర్యాప్తు చేస్తారు కాబట్టి ఆ దర్యాప్తు అన్నీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు వీళ్ళందరినీ మేము ఏదైతే కనుక సాక్ష్యాలు క్రోడీకరించామో ఈ డిజిటల్ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్సు, ఓరల్ ఎవిడెన్సు, డాక్యుమెంటరీ ఎవిడెన్సు అన్నీ కూడా మేము ఇవన్నీ కూడా మేళవించి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు న్యాయస్థానం ముందు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా పొటెన్షియల్ సెక్షన్స్ వేయడం జరిగింది. ఇంకొకసారి ఇటువంటి నేరం ఎవరైనా చేయటానికి వాళ్ళకి అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పొటెన్షియల్ సెక్షన్స్ వేయటం జరిగింది. ఇందులో ఇంకొకటి ఏంటంటే కనుక నేరస్తులకు ఎవరైనా సహకరించినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమనేది ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో ఒకతను సిరిగినీడి దుర్గాప్రసాద్ ఎలియాస్ డిపి ఇతను ఈ నేరస్తుల్ని మీరు ఊళ్ళో గొడవల కింద ఉన్నాయి, పోలీసు కుక్కలు తిరుగుతున్నాయి, పోలీసులందరూ కూడా జల్లెడి పడుతున్నారు, పికెట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వస్తే మటుకి చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి అతని నేరస్తుల్ని ఇక్కడి నుంచి ఆ ఊరు నుంచి పంపించడం జరిగింది. ఎవరికైతే సాక్ష్యాలు తెలుసో అవి పోలీసు వారికి చెప్పవలసిన పౌరుడిగా బాధ్యత ఉంది కాబట్టి అతని బాధ్యతారాహిత్యంతో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం వల్ల ఇంకా ఈ 2-3 రోజులు లేట్ అయింది. లేకపోతే ఇంకా ముందు ఈ కేసుని మేము క్రాక్ ఛేదిద్దాం కాబట్టి అతను మాకు దర్యాప్తుకి కానీ అది సహకరించలేదు కాబట్టి ఇతని మీద 203 ఐపీసీ అంటే ఇప్పుడు 240 ఐపీసీ అంటే గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రెస్పెక్టింగ్ అండ్ అఫెన్స్ కమిటెడ్ ఈ బిఎన్ఎస్ ప్రకారం 240 కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయి కింద పెట్టి అతన్ని కూడా న్యాయస్థానానికి మనం అప్పచెప్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ముద్దాయిలకు సహకరిస్తే ఎటువంటి ఉంటుందన్నది ఇది ఒక క్లాసికల్ కేసు కింద దాన్ని కూడా మనం చేయటం, అదేవిధంగా అతను కూడా ఒప్పుకోవటం జరిగింది. అది కూడా సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా కూడా మేము ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మా అందరికీ కూడా ఈ ఎవరైతే ఈ సంఘాలు ఉన్నారో పెద్దలు, ఆ క్యాడరు అందరూ కూడా మాకు దర్యాప్తుకి సహకరించి పోలీసు వారికి అడుగున మాకు సహకారాలు అందించి దర్యాప్తుకు వాళ్ళు సహకరించడం బట్టి ఈ కేసును మనం ఇంత త్వరగా మనం ఛేదించడం అయింది. ముఖ్యంగా మన ప్రజలందరికీ చెప్పవలసినది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఏ పని ఇటువంటి చేసిన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం కానీ ఇలా విగ్రహాలు ధ్వంసం మనం చూసాం.